వైశాల్యం మరియు జనాభా ప్రకారంగా ఆసియా ప్రపంచంలోనే అతిపెద్ద ఖండం. భూభాగంలో 30% మరియు భూప్రపంచంలో 40% మంది జనాభా ఇక్కడే ఉన్నారు. పురాతనమైన నాగరికతలైన సింధు నాగరికత, చైనా నాగరికత, మెసొపొటేమియా నాగరికత ఇక్కడే ఉద్భవించాయి. అందుకే దీనిని నాగరికతల ఊయల అని కూడా అంటారు. ఆసియా మధ్య భాగంలో ఉన్న పామీర్ నాట్ను ప్రపంచ పైకప్పు అని అంటారు. ఇక్కడి నుండే హిమాలయాలు, కుండ్లున్, హిందూకుష్ పర్వతాలు వివిధ దిశల్లోకి విస్తరించి ఉంటాయి. ఆసియాలో అతి పొడవైన నది యాంగ్జీ నది మరియు ఇతర నదులు గంగా, బ్రహ్మపుత్ర, మెకాంగ్, హుయాన్హో. ప్రపంచంలో అతి ఎత్తైన పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్ట్. ఇది నేపాల్, చైనా సరిహద్దులో కలదు. ప్రపంచంలో అత్యంత లోతైన సరస్సు డెడ్ సీ. ప్రపంచంలో ప్రధాన మతాలైన హిందూ, జైన, సిక్కు, బౌద్ధ, ఇస్లాం మరియు క్రైస్తవ, యూదు మతాలు ఇక్కడే ఉద్భవించాయి. ప్రపంచంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు కాస్పియన్ సీ మరియు ప్రపంచంలో అత్యంత లోతైన మంచినీటి సరస్సు బైకాల్ సీ. ఆసియాలో ప్రపంచంలోని అతిపెద్ద ద్వీపకల్పం అరేబియా ద్వీపకల్పం. దీంతోపాటు ఇండియా ద్వీపకల్పం మరియు ఇండో చైనా ద్వీపకల్పాలు కూడా ముఖ్యమైనవే. ఆసియా మరియు యూరప్ను యూరల్ పర్వతాలు, యూరల్ నది మరియు కాస్పియన్ సముద్రం వేరు చేస్తాయి. ఈ రెండు ఖండాలు కలిపి యురేషియా అని కూడా అంటారు. ఆసియా ఖండంలో ఉన్న గల్ఫ్ దేశాల గురించి తెలిస్తే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.